దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది? భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక నిమిషం చెప్తాను, నేను ఆడి కూడా వస్తున్నా. ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన, కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను ప్రెస్ మీడియం పెట్టినా. నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము, కానీ మాకు అలాంటి అవసరం లేదు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన. నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట. అసలు 15 నెలల ఓనుకన్నా కనబడ్డావా? ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినవా? నీకు కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గింది ఎట్లా తెలుస్తుంది? ఏదైనా ఊరికి పోయినావా? ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్ పోయి అక్కా చెల్లెలను అడిగినావా? 2 లక్షల రుణమాఫీ తీసుకున్న రైతు దగ్గరికి పోయినావా? ఇవాళ నువ్వు ఆపేసిన ప్రాజెక్ట్ ఎస్ఎల్బిసి సొరంగం పాలమూరు ప్రాజెక్టులకు టెండర్లు పిలిచి 80% 70% మా ప్రభుత్వంలో పూర్తి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ కొడంగల్ లాంటి నారాయణపేట దేవరగ అలాంటి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ ప్రాజెక్టుని మొదలు పెడుతున్నాం. నిరుద్యోగుల కోసం స్కిల్ యూనివర్సిటీ కాదు, 56,000 చిన్న చిన్న కారణాలతో నువ్వే కోట్ల కేసులు వేయించి వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే 12 నెలల కింద ఆర్డర్లు ఇచ్చి 1 సంవత్సరంకి వెళ్ళి జీతాలు ఎత్తుకుంటున్నావు, ఉద్యోగాలు చేస్తున్నావు. ఏమైనా అంటే అన్ని మేమే రెడీ చేసి పెట్టినాం, అన్నీ రెడీ చేసి పెడితే నీకు ఆర్డర్ ఇస్తానికే నీకు టైం లేదా? నీకు అప్పుడు అన్నీ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వాన్ని నిన్న ఆయన మాట్లాడుతూ గ్రాఫ్ తగ్గిందంట. గ్రాఫ్ తగ్గిందంటే ఏంది? ఇట్లా మర్డర్లు చేపించి ఇలాంటి హత్యా రాజకీయాలు చేపించుకుంటూ నీ కొడుకు నీ పేరు ఆ పేరు డైరెక్ట్ వాళ్ళ బిడ్డే చెప్తుంది కదా. ఇక చాలా అప్రూవ్, ఇంకేం కావాలి మీకు? అందుకనే మీ ఒకటే చాలా బాధ ఉదయంతో చెప్తున్నాం. మీ ఎమ్మెల్యేలను కానీ మినిస్టర్లను కానీ సామాన్య ప్రజలంతా కూడా ఇవాళ దాన్ని మీరందరూ కూడా చూసిండ్రు. ఈ పార్టీ మేము వచ్చినప్పటికెళ్ళి వచ్చిన 2వ రోజు 3వ రోజుకెళ్ళి మా మీద ఈ గవర్నమెంట్ ఉండదు ఈ గవర్నమెంట్ ఉండదు అంటే ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం. ఒక్కసారి అసెంబ్లీకి రాలే. దోసిపెట్టిందే జగన్కు. ఇద్దరు కలిసి దోసుకొని డబ్బులల్లో కానీ దాంట్లో కానీ ప్రగతి భవన్లు తీసుకొచ్చి ఆయనకు భోజనాలు పెట్టి 88,000 క్యూసెక్లకు పెంచి పాలమూరుని ఎండబెట్టి కాళేశ్వరం కానీ ముందు పాలమూరుకు శంకుస్థాపన చేస్తావు. పాలమూరు పుణ్యమాని 10,000తో ఎంపీ గెలిచి నీ బతుకు ఆడించి లేకపోతే పోయి జీతం ఉంటుండే, వ్యవసాయం చేసుకుంటుండే, 4 ఎకరాలు ఉండే, తర్వాత 600 ఎకరాలు ఉన్నాడు ఫామ్ హౌస్. అటువంటి పాలమూరుని మర్చిపోయి కమిషన్ వస్తానికి లిఫ్ట్ మీద లిఫ్ట్ ఎవరన్నా పైన తుమ్మిడేటి దగ్గర కడితే గ్రావిటీతో కిందకు వస్తాయి. పొరపాటు 3వసారికి ఇట్లా అయ్యి ఉంటే పోలవరం కింద ఇంకో బ్యారేజీలు కట్టి 3 లిఫ్ట్ పెడుతున్నాం, మళ్ళీ 5 లక్షలు అప్పు తెచ్చి. ఎవడైనా తెలివిన ఇంజనీరు పైన ఉన్న దాన్ని 140 కాకుండా 100 తగ్గించుకోవాలనే గ్రావిటీ తీసుకుంటే దాని 1,10,000 ఎకరానికి కరెంట్ బిల్లు వస్తుంది. మొత్తం మెయింటెనెన్స్ 1,00,000 ఒక ఎకరం మీద రైతుకి ఎంత మిగులుతుంది చెప్పండి? ఏ బుద్ధి ఉన్నాడని చేస్తారా? ఏ బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి? నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే సీఎంని, నేనే అప్పుడు చెప్పింది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తలేవు? మరి ప్రజా పోరాటాలు మా తప్పప్పులు చూసి పోరాటం చేసి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తాడేమో అనుకున్నాం. ఒక్కసారి అసెంబ్లీకి రాలే. ఫామ్ హౌస్లో ఒకసారి నిన్నొకసారి కనబడ్డాడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ బాధ్యత ఉన్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడు. ఒక్కసారి ప్రజల సమస్యల మీద మేము చేసే మంచి చెడ్లు ఇది మంచి ఎట్లా కాదు ఇట్లా పోనీ ఎప్పుడన్నా 5 ఎమ్మెల్యేలు ఉన్న మా బట్టి గారు ఒక్కరోజు ఆబ్సెంట్ కాకుండా ఒంటరి పోరాటం చేసిండు 5తోని. ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించావు, మా గ్రాఫ్ తగ్గిందంటావు. అంటే నువ్వు హత్యలు చేపించి కాంగ్రెస్ గారిని గ్రాఫ్ కాదు కదా, కాంగ్రెస్ పార్టీని నువ్వు ఏమేమి ఏం చేయలేవు. ఈ హత్యలు కిరాయి హత్యలు చేపించవలసింది తప్ప నీతో ఏం కాదు. దీన్ని కూడా మేము సహించేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే చెప్తున్నా మీకు, మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ
వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం. మంత్రిగా ఉన్నా మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకున్నారో, ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. మధ్యలో మీరు లగ్జర్లలో చూసిన కొడంగల్లో సాక్షాత్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ఆయనని కేటీఆర్ గారు ఎవరైతే దాడి చేసిన సురేష్ అనే రౌడీ షీటరు 72 సార్లు ఫోన్లో మాట్లాడి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేతో కలిసి కలెక్టర్ని కూడా దాడి చేసిండ్రు. వీళ్ళది ఒకటే, తెలంగాణ అభివృద్ధి కావద్దు, తెలంగాణకు నిధులు రావద్దు, కంపెనీలు రావద్దు, తెలంగాణలో రేపు స్కిల్ యూనివర్సిటీ కానీ, అమెజాన్ మన దావోస్లో 1,78,000 కోట్ల పెట్టుబడులు కానివ్వండి, మేము చేసే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు 50 లక్షల కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కానివ్వండి, ఈయన ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 5 విడతలుగా ఇస్తే మేము ఇప్పటికే దాదాపు 70% మందికి 2 లక్షల రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించారు మా ముఖ్యమంత్రి గారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆయన పౌడర్ స్టోక్లకు, ఆయన హంగామాలకు 7 లక్షల కోట్లు అప్పు చేస్తే 6,000 కోట్ల మిత్తి కట్టుకుంటూ 15వ తారీఖు వాళ్ళు జీతాలు ఇచ్చేది పెన్షనర్స్కు, ఎంప్లాయీస్ మేము 1వ తారీఖే శాలరీస్ ఇస్తున్నాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.